బిడ్డలారా లోకం మీద ఏం కాలం నడుస్తుందంటే ఏమంటారు? ఎండాకాలం అంటారా? కాదు, ఓట్ల కాలం నడుస్తుందో. ఇక మరి చెడ్డ పడ్డ ఎవరం వామ ఎట్లా ఉందంటే ఎవరి వటకు వాళ్ళు మైకులు అందుకొని కూర్చొని కూలబడతాట్టుగా నోరు బొంగిపోతాట్టుగా అమ్మ చూస్తారు. ఏం ఊర్ల పోయి రోడ్ల పోయి బజార్ల పోయి బతకాన్ని కొట్టుకుంటా నాకు ఓటు తల్లి, నేను మంచోని, నేను శుద్ధ పూసని ఇదే కాలం నడుస్తుంది. మరి ఓటు ఎవరికి వేయాలి? అందరు మంచోళ్ళే. మరి కోటి పిల్లట మాయమైంది. కథ తెలుసుకోవాలంటే ఇక అమ్మ నుసు మీకోసం రామసక్కని ముచ్చట తీసుకొచ్చింది. ఇక ఈ ముచ్చట మీరు ఇంచే ఓటు ఎవరికి వేయాలనేది మీరే నిర్ణయించుకుంటారు. చూడు సార్, ఓటు ఎవరికి వేయాలి, ఓటు ఎవరికి వేయాలి, ఓటు ఎవరికి వేయాలని ఈ రకంగా మరి ఇక జనాలు లోపల పిసుక్కుంటున్న ఈ కాలంలో, ఈ ఓట్ల కాలంలో ఇక మరి అమ్మ న్యూస్ ఏం చెప్పుకొస్తుందంటే, నమ్మించి గాలమేసి లాగుతారు నీ ఓటు, నయవంచకుల పాలిట నువ్వు కావాలి గుండెపోటు, దోపిడీ పాలన అంతమయ్యేందుకు చెయ్యాలి నువ్వు తిరుగుబాటు, మచ్చలేని స్వచ్ఛమైన నాయకునికి వెయ్యాలి నీ అమూల్యమైన ఓటు, కళ్ళల్లో చెమ్మను తీస్తారు వాళ్ళను నమ్మకు, అదిమి పట్టి నీ గదుమను నిమురుతారు, ఓటును అమ్మకు, అమృతాన్ని పంచుతారు, ఆత్మను చంపవద్దురా డబ్బుకు, స్వర్గాన్ని దించుతారు, మైమరిపిస్తారు ఉబ్బకు, మురిపెంగా ముచ్చటిస్తారు ఏమాత్రం లొంగకు, ఊహల్లో ఊరేగిస్తారు ఎంత మాత్రం పొంగకు, నీ ఓటు నీ ఇష్టం అది ఆలోచించకుంటే దురదృష్టం, నీ ఓటు వజ్రాయుధం అది మంచికి వాడితేనే పల్లెకు ఆమోదము, మార్పు కోసం తీర్పు ఇచ్చేదే ఓటు, ప్రగతి కోసం జగతిని మేలు కొలిపేదే ఓటు, ధర్మాన్ని కూడగట్టి న్యాయాన్ని నిలబెట్టే నిర్మాణమే ఓటు, అవినీతిని ఎండగట్టి అభివృద్ధికి గూడుగట్టే బహుమానమే ఓటు, ఇంత చరిత్ర గల విలువైన ఓటును అంత సులువుగా తీసివేయకు, 5 ఏళ్ల నీ సంసారాన్ని ఆగమాగము చేసుకోబోకు, ఓటంటే మాయ మాటలు చెప్పే నాయకుల మంత్రం కాదురా, ఓటంటే అభివృద్ధిలో మన పల్లెను నడిపించే యంత్రమేరా, ఓటంటే నిన్ను నిలదీసి నిర్బంధించే చట్టం కాదురా, ఓటంటే మన పల్లెల పురోభివృద్ధిని పలకరించే చుట్టమేరా, గమ్మత్తుగా వచ్చి మత్తులోన దింపేటోళ్ళ మర్మమేందో తెలుసుకొని మసలుకోరా, జిత్తులతో ఎత్తులేసే వాళ్లను చిత్తుగా ఓడించి సమంజసం లేని పాలనకు స్వస్తి పలికి పల్లెల అభివృద్ధికి పాటుపడరా, 2 అక్షరాల ఓటు ఎన్ని కక్షలు పెంచుతుందో, ఆ ఓటు గీటు దాటి ఎన్ని లక్షలు ముంచుతుందో, ఆ ఓటును అమ్ముకుంటే ఎన్ని తలలు వంచుతుందో, ఆ ఓటును అమ్ముకుంటే ఎన్ని ప్రాణాలు తుంచుతుందో, నీ నాయకత్వం గొడుగు పట్టాలంటే నీలో మానవత్వం ఉన్నదా లేదా సరిచూసుకో, ఆ ఓటును అమ్ముకుంటే ఎన్ని తలలు వంచుతుందో, ఆ ఓటును అమ్ముకుంటే ఎన్ని ప్రాణాలు తుంచుతుందో, నీ నాయకత్వం గొడుగు పట్టాలంటే నీలో మానవత్వం ఉన్నదా లేదా సరిచూసుకో, ఈ జనము నీకు ఓటయ్యాలంటే నీ గుణం మంచిదా కాదా ఆలోచించుకో, అమ్మ లాంటిది ఓటు నీ భవితకు చూపే రూటు, ఆ ఓటు విలువ తెలుసుకోక నువ్వు చెయ్యకురా పొరపాటు, నాన్న లాంటిది ఓటు నీ గమ్యానికది చోటు, ఆలోచించి అడుగయ్యరా నీకు ఎందుకురా తొందరపాటు, నిన్ను నవ్వించేదే ఓటు నిన్ను ఏడిపించేదే ఓటు, నీకు శాపం అయ్యేదే ఓటు నీకు దీపం అయ్యేదే ఓటు, అందుకే వివేచన చేసి వెయ్యాలిరా ఓటు, ఎవరు నాయకుడైతే మన పల్లె మురిసిపోతుందో, ఎవరు లీడరు అయితే మన సమస్య తీరిపోతుందో, ఆ మనసున్న మహారాజును రారాజు చేయమని అదిగో అంటున్నాడు ఆ పైన ఉన్న గాంధీ.